ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదలకు టెక్సాస్ రాష్ట్రం పూర్తిగా మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 43 మంది మృతి చెందారు. వేసవి శిబిరానికి వెళ్లిన 27 మంది అమ్మాయిలు కూడా గల్లంతైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. అలాగే 26 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. వరదల్లో కార్లు, ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ అయితే అక్కడ మనం చూడొచ్చు. ఇటు వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ టీమ్ కాపాడుతున్న పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. అగ్రరాజ్యం అమెరికా తుఫాన్ తాకిడికి చిగురుటాకులా వణికిపోతుందని చెప్పుకోవచ్చు. తుఫాన్ సృష్టించిన బీభత్సంతో టెక్సాస్ వరదలతో అతలాకుతలమైపోతోంది. ఆకస్మిక వరదలతో గ్వాడాలుపే నదికి వరదలు పోటెత్తాయి. దాదాపు 45 నిమిషాల్లో 26 అడుగుల మేరకు వరద పెరిగి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఎంత కార్లవన్నీ కూడా ఆ వరదలో కొట్టుకుపోతున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఆ కార్లు కూడా మనం చూడొచ్చు ఏ విధంగా వరదలో కొట్టుకుపోతున్నాయో. టెక్సాస్ మొత్తం కూడా చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. టెక్సాస్ లో ఒక పార్క్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ డ్రోన్ విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. పార్క్ అన్న ఆనవాళ్లు కూడా లేకుండా అక్కడ పూర్తిగా పార్క్ ధ్వంసమైపోయిన విజువల్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మనం ఒక ఆఫీస్ చూస్తున్నాం. ఆఫీస్ ఆర్ ఇల్లు, అక్కడ పిల్లలు కూడా ఎంత ఇదిగా ఉన్నారో చూడొచ్చు మనం. ఆ నీళ్లలో మునిగిపోయి కూడా వాళ్ళు సహాయక చర్యల కోసం కూడా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. సహాయం కోసం కూడా ఇల్లు మొత్తం కూడా వాటర్ వచ్చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. టెక్సాస్ ని వరదలు ముంచెత్తుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఒక చిన్న పెట్టు కూడా దాని ప్రాణాలు అది కాపాడుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఒక సోఫా మీద అట్లా కూర్చొని ఉన్నారు. టోటల్ గా ఇంట్లో మనం చూడొచ్చు ఎంత ఘోరంగా వాటర్ జరిపోయిందో కూడా. హెలికాప్టర్ సహాయంతో కూడా రెస్క్యూ సహాయక చర్యలు అయితే అక్కడ కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. 43 మంది ఇప్పటికే అక్కడ మరణించినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అదే సమయంలో వేసవి శిబిరానికి వెళ్లిన 27 మంది బాలికలు గల్లంతైనట్లుగా కూడా తెలుస్తోంది. వరదల ప్రభావం వేసవి శిక్షణ శిబిరాలపై పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఒకటి ఇల్లు కూడా కొట్టుకుపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆ చీకట్లో మనకి చూడొచ్చు. మా వాళ్ళు అక్కడ ఒక రౌండప్ చేసి కూడా చూపిస్తున్నారు. ఆ నీటిలో ఆ ఇల్లు అయితే ఏ విధంగా కొట్టుకుపోతుందో కూడా టెక్సాస్ లో మనకి కనిపిస్తుంది. అంత దారుణంగా టెక్సాస్ ని వరదలు ముంచెత్తిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ప్రాణాలు కూడా అరచేతిలో పెట్టుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కూడా రెస్క్యూ టీమ్ అక్కడ కాపాడుతుంది. అక్కడ రౌండ్ సర్కిల్ వేసిన చోట మనం చూడొచ్చు. అక్కడ మనుషులు కూడా నుంచొని ఒక చెట్టు మీద దాదాపు 3-4 గంటల నుంచి కూడా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ వాళ్ళకి సహాయం కోసం కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రాణాలని కూడా అరచేతిలో పెట్టుకుని అక్కడ చెట్టుపైకి ఎక్కి వారి ప్రాణాలను కాపాడుకుంటున్నారు. అక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా పైకి వెళ్తున్నారో కూడా మనకి కనిపిస్తుంది. వాళ్ళని హెలికాప్టర్ సహాయంతో వాళ్ళని ఆ చెట్టు మీద నుంచి తీసుకొచ్చిన విజువల్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక హెలికాప్టర్ కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్న విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏ విధంగా వాళ్ళని సహాయం చేస్తున్నారో, రెస్క్యూ టీమ్స్ కూడా ఏ విధంగా వాళ్ళని కాపాడుతున్నాయో కూడా మనం అక్కడ విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. మిస్టేక్ క్యాంప్ వేసవి శిక్షణ శిబిరాన్ని వరద ముంచెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు 750 మంది పిల్లలు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా వరద పోటెత్తడంతో శిక్షణలో ఉన్న పలువురు బాలికలు కూడా గల్లంతైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తప్పిపోయిన బాలికల కోసం కూడా సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మనం విజువల్లో కూడా చూడొచ్చు. కార్లని కూడా ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో కూడా మనకి వరదల్లో కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం స్క్రీన్ మీద ఏ విధంగా కార్లన్నీ కొట్టుకుపోతున్నాయో. టెక్సాస్ మొత్తం రాష్ట్రాన్ని కూడా వరదలు ముంచెత్తిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. టోటల్ గా అంటే ఇది నెలల వారీగా పడాల్సిన వర్షం కూడా ఒక్క రోజులో కురిసిందని కూడా అధికారులు ఒక పక్క నుంచి చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. చూసారా, రోడ్ల మీద వెళ్లాల్సిన చెరువులు తలపిస్తున్న రోడ్లను కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా వరద పోటెత్తుతుందో కూడా మనకి కనిపిస్తోంది. సెంట్రల్ కేర్ కౌంటీలో రాత్రిపూట 25 సెంటీమీటర్ల వర్షపాతం కూడా కురిసిందని చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. పడవలు, హెలికాప్టర్లతో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. టెక్సాస్ లోని కేర్ కౌంటీలో తీవ్ర వరదల్లో చిక్కుకున్న 800 మందికి పైగా ప్రజలను ఇప్పటికే రక్షించారు. ఇటు మరోపక్క వరదల్లో చిక్కుకున్న వారి కోసం 9 రెస్క్యూ బృందాలు, 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్లను అయితే ఇప్పటివరకు అధికారులు ఉపయోగించారు.
ప్రయోగిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ వర్షం అంతా కూడా కొన్ని నెలల పాటు కురవాల్సిన వర్షపాతం ఒక్కరోజే కురిసిందని కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. గ్వాడలుపై నది సమీపంలో హంట్ అని చిన్న పట్టణం వద్ద క్యాంపు మిస్టేక్ పేరుతో నిర్వహించే సమ్మర్ క్యాంప్లో 750 మంది బాలికలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. వరద ప్రమాదం ముంచుకు రావడంతో అధికారులు కొందరు బాలికలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. మిగతా వారిని వంతెన మీదుగా సురక్షిత ప్రాంతానికైతే తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతుందని కూడా చెప్తున్నారు. పలు చోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విజువల్స్ కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. కొంతమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా 23 మంది అమ్మాయిలు అయితే గల్లంతయ్యారు. 43 మంది ఈ వరదల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తోంది.